హలో ఆల్, మేమైతే 1 డేలో 3 ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసాము. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే మలేషియాకి వైజాగ్ నుంచి బుక్ చేసుకున్నాం ఫ్లైట్. ఇది ఈవినింగ్ ఫ్లైట్ అనమాట. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది. ఆ రోజు కొంచెం క్లౌడీగా కూడా ఉందన్నమాట. చూసారా ఎంత బాగుందో విండోలోంచి వ్యూ, ఆ లైట్స్ తోటి చాలా బాగుంది కదా. నాకైతే జర్నీ అనగానే అది బస్ అయినా, ట్రైన్ అయినా, ఆఖరికి ఫ్లైట్ అయినా విండో సీట్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. మీలో ఎంతమందికి విండో సీట్ అంటే ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి. బీచ్ వ్యూ మాత్రం ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు నాకైతే. ఇక ఎర్లీ మార్నింగ్ మేము మలేషియాలో ఫ్లైట్ దిగేసాము. ఇక్కడ ఎటు చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్స్తో భలే ఉంది. ఈ మలేషియాకి ఈ బిల్డింగ్స్తోనే అందమేమో అనిపించింది. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క అద్భుతం అనే చెప్పాలి. అసలు చాలా యూనిక్గా ఉన్నాయి. ఒక బిల్డింగ్ మోడల్తో ఇంకొక మోడల్ అసలు లేనే లేదు. చాలా వెరైటీగా హైట్ బిల్డింగ్స్ భలే అనిపించాయి నాకైతే. అలా దూరంగా చూస్తుంటే ట్విన్ టవర్స్ కూడా కనిపించింది. అంత టాల్గా అంత దూరం నుంచి కూడా కనిపించింది అంటే అది ఎంత హైట్లో ఉందో మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా మేము లేట్ చేయకుండా ఫ్రెష్ అయిపోయి గెంటింగ్ ఐలాండ్స్కి వచ్చేసాము. కేబుల్ కార్ ఎక్కేసాము అక్కడ. అదేమో నార్మల్గా ఉంటుందని అనుకుని ఎక్కాను. అది మాత్రం చాలా హైట్కి తీసుకెళ్ళింది. వైజాగ్లో కూడా కేబుల్ కార్ ఎక్కాను కానీ ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఈ ఎక్స్పీరియన్స్ వేరనే చెప్పాలి. ఇది మాత్రం ఇక్కడ మలేషియాలో ఇది 20 మినిట్స్ వెళ్ళటానికే టైం పట్టింది. మేము మార్నింగ్ వెళ్ళటం ఏమో తెలియదు కానీ ఫుల్ మంచు. మేము హైట్ వెళ్ళే కొద్దీ ఆ మంచు అలానే ఉందన్నమాట. ఫుల్ చల్లగా భలే అనిపించింది. ఇక్కడ కేబుల్ కార్స్ కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటేమో ఫుల్ గ్లాస్ ఉండి ఉంటుంది, ఇంకొకటేమో నార్మల్ది. మేము 2 and 4 టికెట్స్ తీసుకున్నాము. సో ఇలా 2 వెరైటీస్ అన్నాను కదా, కనిపించేవి నార్మల్వి. మేము తీసుకుంది మాత్రం ఫుల్ గ్లాస్ ఉంది. ఇలా కింద నుంచి చూస్తే కింద గ్రీనరీ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఆ గ్లాస్ మీద కాలిస్తే చాలా భయం అనిపించింది నాకైతే. ఇంకా పైకి వచ్చి దిగేసి లోపలికి రాగానే ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ కనిపించింది. నాకు అర్థం కానిది ఏంటంటే అసలు మాల్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నాను. చూసేటప్పటికి ఇది చాలా ఫ్లోర్స్ తోటి చాలా హైట్లో పెద్ద మాల్ అనమాట. ఇంత హైట్లో అసలు ఎలా కట్టారో నాకు అసలు అర్థమే కాలేదు. మేము అలా షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఒక రౌండ్ వేసేసాము, ఏమైనా షాపింగ్ చేద్దామని చెప్పి. అక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కానీ ఏమి కొనుక్కొని వచ్చాము మేము మాత్రము. అంటే కొంచెం కాస్ట్లీ అనిపించింది. మీకు ఆల్రెడీ తెలుసు కదా మలేషియా అంటేనే కాస్ట్లీ అని చెప్పి. ఇంకా అన్నీ చూసేసి మా పని అయిపోయింది అంతా తిరిగేటప్పటికి. ఇంకా అలా వెతుక్కుంటూ చూస్తూ అన్ని ఫ్లోర్స్లో చూస్తుంటే మాకు ఇక్కడ ఒక ఫ్లోర్లో ఫుడ్ స్టాల్స్ అన్నీ కనిపించాయి. తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళకి ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది. చాలా రెస్టారెంట్సే ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. మేము అక్కడే కొంచెం ఫుడ్ తినేసి అలా ముందుకు నడుచుకుంటూ వచ్చాము. మాకు ఇక్కడ స్కై కెసినో ఒకటి కనిపించింది. లోపల వీడియో అది రికార్డింగ్ లేదు అంటే జస్ట్ నార్మల్గా వెళ్ళి లోపలంతా చూసేసి వచ్చేసాము. సో ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ వచ్చేసాము. మాకు రిటర్న్లో ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా కనిపించింది అనమాట. స్టాప్స్ లాగా కేబుల్ కార్ ఉంటాయి అనమాట. మనకి అమ్యూజ్మెంట్ పార్క్ అలా వెళ్ళాలి అంటే మనం అక్కడ దిగి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళొచ్చు. అలాగే పైన ఇంకా టెంపుల్ కూడా ఉంది. ఇంకా మాకు టైం లేక మేము రిటర్న్ వచ్చేసాము. ఆ మంచు మాత్రం ఎంతసేపు అయినా పోలేదు, ఇంకా ఎక్కువైపోయిందనమాట. మేమందరం అరుస్తూ ఉన్నాం ఫుల్. అసలు ఏమీ కనిపించట్లేదు ఆ మంచుతోటి. అసలు అక్కడ వేవ్ ఉందో లేదో కూడా తెలియకుండా ఉందన్నమాట. తర్వాత లంచ్ చేసి మేము కొంచెం రిలాక్స్ కూడా అయ్యి బాటు కేవ్స్కి వచ్చాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా ఫేమస్. అయితే ఈ స్టాచ్యూ వచ్చేసి 140 feet హైట్ ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఈ టెంపుల్ అంతా ఒక పెద్ద కేవ్లో ఉంటుంది. ఆ కేవ్లోకి వెళ్ళాలంటే కనిపించే స్టెప్స్ అన్నీ ఎక్కాలి. ఇక్కడ ఈ స్టెప్స్ వచ్చేసి అప్రాక్స్ ఒక 300 అలా ఉంటాయన్నమాట. మొత్తం ఆ 300 స్టెప్స్ ఆ రోజు ఎక్కేటప్పటికి నా పని అయిపోయింది అవ్వాల. పైన టెంపుల్స్ అన్ని చూసి కిందికి వచ్చేసాము. కిందికి రాగానే ఇక్కడ కాళీమాత టెంపుల్ ఉంది. అలా లోపలికి రాగానే నాకు ఇక్కడ పడుకుని ఉన్న ఒక విగ్రహం కనిపించింది. తీరా చూసేటప్పటికి కాళికామాత అమ్మవారు. నేనైతే ఫస్ట్ విష్ణుమూర్తి అవతారం అనుకున్నాను. మన దగ్గర అయితే నేను పడుకుని ఉన్న కాళికామాత అమ్మవారిని అయితే నేను చూడలేదు. మీరు ఎప్పుడైనా బాటు కేవ్స్ వస్తే ఖచ్చితంగా ఈ అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయండి. ఇంకా మేము వెంటనే లేట్ చేయకుండా బయటకు వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఆ క్యాబ్ ఏమో ఆ ట్రాఫిక్లో స్ట్రక్ అయిందంట. రావడానికి ఒక 15 minutes అలా టైం పడుతుందని చెప్పాడు క్యాబ్ డ్రైవర్. ఏం చేద్దామా అని అలా పక్కన కూర్చున్నాము టెంపుల్ బయట రోడ్ పక్కన. ఈ లోపల పక్కనే ఒక క్యాట్ కనిపించింది. ఆ క్యాట్తో ఆడుకుంటూ కూర్చున్నాను చాలాసేపు. అది కూడా చాలా బాగా మాతో ఆడుకుంది. చూసారు కదా ఎంత హ్యాపీగా అది మాతో ఆడుకుంటుందో. ఈ లోపల క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేశాడు వచ్చేస్తున్నామని చెప్పి. ఇంకా క్యాట్కి బాయ్ బాయ్ చెప్పేసి మేము కేఎల్సిసి టవర్కి వెళ్ళిపోయాం. మేము కరెక్ట్ వచ్చే టైంకి కేఎల్సిసి టవర్స్ దగ్గర ఈ వాటర్ ఫౌంటైన్ షో స్టార్ట్ అయింది. ఇదేంటంటే ఎవ్రీ 1 hourకి ఫౌంటైన్ షో నడుస్తుందంట.
ఒక 15-20 మినిట్స్ ఈ మ్యూజికల్ ఫౌంటైన్ షో నడిచింది. చాలా బాగా అనిపించింది ఆ కలర్స్తో ఆ ఫౌంటైన్ని చూస్తుంటే. చాలామంది వీడియోస్, ఫొటోస్ తీసుకున్నారు కానీ నాకు మాత్రం అలా చూస్తూనే ఉండిపోయింది. ఫోన్ మాత్రం మా హస్బెండ్కి ఇచ్చేసి నేను అలా వాటర్ ఫౌంటైన్ చూస్తూ కూర్చుని పోయాను. భలే ఉన్నాయి అసలు ఆ మ్యూజిక్ ఫౌంటైన్ తోటి. ఆ మ్యూజిక్కి తగ్గట్లు అవి అటు ఇటు వేవీగా డ్యాన్స్ చేస్తున్నట్టు చాలా బాగా అనిపించింది నాకైతే ఆ ఫౌంటైన్. అవి అసలు ఎంత హైట్ వస్తున్నాయంటే అసలు దూరంగా కూర్చున్నా కూడా చాలామంది తడిచిపోయారు ఆ రోజు. ఇక వెంటనే మేము ట్విన్ టవర్స్ దగ్గరకు వచ్చేసాము. భలే అనిపించింది నాకు. అదేదో ఆల్మోస్ట్ గ్రాఫిక్స్లో చూసినట్టే అనిపించింది. ఎంత టాల్గా భలే ఉంది. దూరం నుంచి చూడడం ఒక ఎత్తు అయితే, దగ్గర నుంచి చూడడం అయితే ఒక ఎత్తు. 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా మెరుస్తూ భలేగా ఉంది అసలు టవర్స్. మేము ఆ టవర్స్ దగ్గర ఆల్మోస్ట్ నైట్ 1 వరకు అక్కడే ఉన్నాము. నైట్ ఇంక లైట్స్ కూడా ఆఫ్ చేశారు 11 o'clock. సో అలా 1 డేలో 3 ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఇదే మా డే 1 వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.